నా లవడాల రివ్యూవర్స్, మూవీస్ కి రివ్యూస్ చెప్పండి రా అంటే మూవీ పోస్టర్స్ కి గ్లిమ్స్, ట్రీజరు, ట్రైలరు, సెకండ్ ట్రైలరు నా పిండాకోడు. ఇలా ఒక మూవీ అనౌన్స్ అయినా నుంచి ఆ మూవీకి బ్లౌజ్ అప్ చేయడం స్టార్ట్ చేస్తారు. అదే ఆ మూవీ పైన వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తారు. పోనీ ఆ వీడియోస్ లో అయినా ఏమైనా చెప్తారా అంటే లేదు. ఫస్ట్ నైట్ రోజు వైగ్రా టాబ్లెట్స్ వేసుకున్న పెళ్లి కొడుకులా వాళ్ళ సెక్స్ కోరికలన్నీ వీడియోస్ లో చెప్తారు. ముందు వైట్ అబ్బాబ్బా జానవిని ఎన్టీఆర్ పట్టుకున్నటువంటి విధానాలకైతే ఇలా మూవీ రివ్యూస్ అనే పేరుతో ఎర్రి హుక్ రివ్యూస్ ఇచ్చే ఫ్రూట్ గాళ్ళని ఈ వీడియోలో రోస్ట్ చేద్దాం. ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. హలో మమాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కే ర్యాంప్ ఉంటది, సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఫేక్ రివ్యూవర్స్ కి రాడ్ గట్టిగా దింపబోతున్నాం. సో చిన్న పిల్లలు ఎవరైనా చూస్తుంటే వీడియోని స్కిప్ చేయండి. ఫేక్ రివ్యూవర్స్ అంటేనే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఎర్రి హుక్ చొక్కా. వాడేవాడు అదే మన పూల చక్కరా. ఈ చుక్కకి మీరు ఒక 50,000 డబ్బులు ఇస్తే మీరు ఎలాంటి లత్కోర్ సినిమా తీసినా వీడి రివ్యూలో మాత్రం సినిమా బాగుందనే చేస్తాడు. ఏంటి పూల చక్క ఫ్యాన్స్, మీకు ప్రూఫ్లు కావాలా? మీకు ప్రూఫ్ కావాలంటే నా మొట్ట కూడా ఉండొచ్చు. లేదు ప్రూఫ్ ఉంది. ఈ స్క్రీన్ షాట్ లో చూపించిన పర్సన్ మన TFI లో సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేస్తాడు. వీళ్ళ మూవీ రివ్యూ చేయమని అడగడానికి వెళ్తే 50,000 డిమాండ్ చేశాడంట. ఏంటి 50,000? ఆశ కద్దుండాలి వీడి గుద్దకి. లేకపోతే మూవీ బాగుందో లేదో రివ్యూ చేయడానికి 50,000 డిమాండ్ చేయడం ఏంట్రా? నా అర్నింగ్ వింటే మీరు నా దగ్గర జాబ్ చేయడానికి జాయిన్ అవుతారు. నీ ఇన్కమ్ వింటే నీ దగ్గర జాబ్ చేస్తామా? అవునులే, మూవీ రివ్యూ కోసం వచ్చిన వాళ్ళ దగ్గర వేలకు వేలు దింగి ఆ ఫేక్ రివ్యూస్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి లక్షల్లో డబ్బులు మింగే నీకు ఆ మాత్రం గుద్దబల్పు ఉంటది. ఒకటి చెప్తా గుర్తు పెట్టుకో, ఇలా ఫేక్ రివ్యూస్ చేసి లక్షల్లో కాదు కోట్లు సంపాదించినా నా దృష్టిలో నువ్వు నా వెంట్రుకతో సమానం. కాబట్టి అంత డీసెంట్ గా ఎంట్రుక అన్నాడు. అదే నేనైతే ఏమంటానో తెలుసుగా. లేదు వీడు అన్ని మూవీస్ కి జెన్యున్ గానే రివ్యూస్ చెప్తాడు అనేవాళ్ళు ఒకసారి వీడి రివ్యూస్ చూడండి. ఇది కల్కి మూవీకి వీడిచ్చిన రివ్యూ. హాయ్ గాయ్స్, కల్కి 2898 AD సినిమా చూస్తాను భయ్యా. సో అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.95 టమాటోస్ భయ్యా. చూసారుగా, కల్కి మూవీకి 2 స్టార్ రేటింగ్ అంట. సరే ఇది వీడి జెన్యూన్ ఒపీనియన్ అనుకుందాం. ఇదే ఫ్రూట్ గాడు ఆదిపురుష్ మూవీకి 3 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. ఏంది కల్కి మూవీకి 2 స్టార్ రేటింగ్, ఆదిపురుష్ కి 3 స్టార్ రేటింగ్? వీడి కళ్ళు కాకులు మింగినాయా? ఏ యాంగిల్ లో వీడికి కల్కి కంటే ఆదిపురుష్ నచ్చిందిరా? స్టోరీ అయినా గ్రాఫిక్స్ అయినా ఆదిపురుష్ కంటే కల్కి మూవీ 1000 టైమ్స్ బెటర్ కదరా. వీడి ఫేక్ రివ్యూస్ లో నా మడ్. మీకు ఇంకా ప్రూఫ్లు కావాలంటే ఇది నా ఇన్స్టా ఐడి, ఫాలో చేసి మెసేజ్ చేయండి. లేదు నువ్వెన్ని చెప్పినా మేము పూల చక్కనే నమ్ముతామనే వాళ్ళు వెళ్లి పూల్చక్క గడి మడ్డగుడు అండి. సెకండ్ రగాడి, వీడిని మూవీస్ పైన వీడియోస్ చేయరా అంటే లేదు నేను సాయి పల్లవి పైన వీడియోస్ చేస్తా అంటాడు. సాయి పల్లవి పైన ఏం వీడియోస్ చేశాడు రా వీడు? నువ్వే చూడు. డాన్స్ గురించి మాట్లాడుతూ సాయి పల్లవిని మెన్షన్ చేయకపోవడం ఇస్ జిమ్నాస్టిక్స్ ఈజ్ నాట్ డాన్స్ అని నా ఫీలింగ్. కంటెంపరీ అయితే కంటెంపరీ చేయండి, కంటెంపరీ చేయమన్నప్పుడు జిమ్నాస్టిక్స్. అరే పూక, TFI లో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ రా సాయి పల్లవి గారు. ఆవిడ ఇప్పుడు కాదు, తనకి 16 సంవత్సరాలు ఉన్నప్పుడే డాన్స్ నేర్చుకుని ఢీ షోలో పార్టిసిపేట్ చేశారు. ఆవిడికి డాన్స్ రాదంటావు. పోనీ వీడికి డాన్స్ వచ్చా అంటే గట్టిగా మాడితే నటనం స్టార్ వేసిన స్టెప్పులు వేలేడు వీడు. మరెందుకురా నీకు అమ్మవారి నాట్యం అంటే నాకు కూడా ఎక్కలే బ్రో. నాకు మాత్రం నచ్చలే. జనాలందరు పిచ్చిలేచిపోతారు కదా. నేను చూడలేకపోతున్నానా ఏంటది? అరే ఆ కళ్ళజోడి తీసి మింగించుకుంటే తెలుస్తుందిరా డాన్స్ అంటే ఏంటో. లేదా కంట్లో ఎవడి పెట్టుకున్నారా? అయినా సాయి పల్లవి గారి డాన్స్ పైన డిబేట్ ఏందిరా? పిచ్చి పూక్స్ గాలు కాకపోతే. పోనీ ఆ డిబేట్ కూడా ఎవరు చేస్తున్నాడో చూడు. పందికి తక్కువ దున్నపోతుకి ఎక్కువైన వీడు. ఇప్పుడు మీలో కొంతమంది నేను రగాడి గారిని బాడీ షేమింగ్ చేస్తున్నా అనుకుంటారేమో. అవును, నేను చేసేది బాడీ షేమింగే. మంచి సినిమా అంటే ఏంటో నాకు కూడా కరెక్ట్ గా తెలియదు. తెలియనప్పుడు మడ్డగూడని చేసావరా రివ్యూలు? నిన్ను కాదురా, నీ రివ్యూస్ చూసి సినిమాలకు వెళ్తారు చూడు, వాళ్ళని అనాలి. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇప్పుడు రగాడి గారు చేసిన ఫేక్ రివ్యూస్ చూద్దాం. ఈ కశ్మిండే గాడు డబుల్ ఇంజన్ అనే మూవీకి పైసలు తీసుకొని రివ్యూ చెప్పాడు. ఆ రివ్యూ ఒకసారి చూడండి. డబుల్ ఇంజన్ నిలవకపోతే లైఫ్ లో ఒక హైని మిస్ అవుతున్నట్టే లెక్క. డబుల్ ఇంజన్ బుక్ చేసుకోండి. లైఫ్ పైన ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా ఈ మూవీ చూడాలి. అరే కొంచెమన్నా సిగ్గుండాలిరా బతుక్కి. ఆ డబుల్ ఇంజన్ మూవీ కంటే యూట్యూబ్ లో షణ్ముఖ్ జస్వంత్ చేసిన సూర్య వెబ్ సిరీస్ బాగుంటది. అలాంటి లత్కోర్ మూవీని నీ పైసల కోసం బాగుందని ఫేక్ రివ్యూ చెప్పావు చూడు. ఇదో బతుక చెప్పండి. తీసేరా బాబు, వీడి లవడాల రివ్యూలు ఇంకోటి చూస్తే నేనేం బూతులు మాడతానో నాకే తెలీదు. ఇప్పుడు మాట్లాడే కళాఖండం పేరు రావణ్ ఫర్ యూ.
మన దరిద్రం ఏంటంటే వీడు లత్కోర్ గాడని తెలిసినా, వీడు చేసేవి లవడాలో వీడియోలని తెలిసినా, వీడికి ఆకేదో ఫ్రూట్ ఏదో తెలియదని తెలిసినా స్టిల్ వీడు చేసే రివ్యూస్ ని లక్షల్లో చూస్తున్నారు. వీడు ఎంత పికాచుగాడో జస్ట్ ఒక శాంపుల్ చూపిస్తా చూడండి. ప్రభాస్ అన్నకి ఇందులో పా పలకడం రాదేమో, ఫా పలకడం వచ్చాము, అందుకే ఫ్యాన్ ఇండియా అని తగులుకున్నా. ఇలాంటి బూత్ బంగ్లా వీడియోలు వీడు ఇంకొక 100 చేశాడు. అండ్ వీడిపైన ఒక సపరేట్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశా. ఆ వీడియో కూడా ర్యాంప్ ఉంటది, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఆడియన్స్, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా. ఒక మూవీ బాగుందో లేదో అని రివ్యూ చూసి వెళ్ళడం కరెక్టే, బట్ ఆ రివ్యూ చెప్పేవాడు జెన్యూన్ గా చెప్తున్నాడో లేదో కూడా చూడాలి కదా. ఇలా ఫేక్ రివ్యూస్ చెప్పే వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఫ్యూచర్ లో మంచి మూవీస్ అనేవే కరువు అయిపోతాయి. నేనేమంటానంటే మూవీ చూడాలో వద్దో అనేది ఈ లత్కోర్ గాలం కాకుండా మూవీ ట్రైలర్ ని చూసి మీకేమనిపించిందో అనే దాన్ని బట్టి వెళ్ళండి. లేదు మీ ఫేక్ రివ్యూవర్స్ కే సపోర్ట్ చేస్తామంటే శంకనాకి పోండి పోండి. అండ్ ఇలా ఫేక్ రివ్యూస్ చెప్పే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. సో ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే 3000 లైక్స్ కంప్లీట్ చేసేయండి, వెంటనే అప్లోడ్ చేస్తా. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.